బాపట్ల జిల్లాలో ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడిటోరియంలో అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025ని పురస్కరించుకుని సహకార సదస్సు ఘనంగా జరిగింది. దీన్ని విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించింది. డాక్టర్ ఎం సర్దార్ బేగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సహకార సమాజ నిర్మాణానికి ముఖ్యమని, ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు విధానం పాటించాలని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో బ్యాంక్ డైరెక్టర్ ఆచార్య నన్నపనేని అంజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ఆర్థిక అంతరాలను తగ్గించడంలో సహకార వ్యవస్థల ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు, కళాశాల అలాగే బ్యాంక్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని విజ్ఞానాన్ని అభ్యసించారు. మన ఆర్థిక వనరుల్ని, సంపద సృష్టిని, ఫలసాయాన్ని సమాన ప్రాతిపదికగా పంచుకోవడానికి, అనుభవించడానికి, అదే సందర్భంలో పర్యావరణం లాంటి సమస్యలు లేకపోతే మూల వనరుల సమస్య, వీటిని మనం పరిష్కరించుకోవాలంటే ఈ దిశగా వెళ్ళాలి. అందుకనే ప్రపంచం ఈరోజు ఈ సహకార వ్యవస్థని అభివృద్ధి చేసుకోవడానికి, ఆ విషయాన్ని ప్రజల మధ్యకి తీసుకువెళ్ళడానికి, తద్వారా భవిష్యత్తులో సహకార ప్రాతిపదికగా మన ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి ఈ సంవత్సరాన్ని అందుకు ఒక సందర్భంగా పరిగణించి దీన్ని జరుపుకోమన్నారు. అందుకని విద్యార్థులతోటి, భవిష్యత్తు తరానికి ప్రాతినిధ్యం వహించే మీలాంటి వారితోటి ఈ సహకార భావాన్ని చర్చించి తీసుకువెళ్ళగలిగినట్లయితే భవిష్యత్తు సమాజానికి అనేక రకాలైనటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, శ్రీ ఎన్ అంజయ్ గారు. And the third prize goes to Miss C.H. Mahima Prasanna. Thank you for all the staff of AVV. పెట్టుబడిదారీ వ్యవస్థ లేకపోతే పెట్టుబడిదారీ సంస్థల నిర్మాణంలోనే జరుగుతూ ఉంది. అంటే ఈ 10% ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సహకార సంస్థలు ప్రపంచాన్ని నడపగలవా అంటే నడుపుతాయి, నడవలేదు. కానీ ఆ వైపుగా వెళ్ళడం ద్వారా మన ఆర్థిక వనరుల్ని, సంపద సృష్టిని, ఫలసాయాన్ని సమాన ప్రాతిపదికగా పంచుకోవడానికి, అనుభవించడానికి, అదే సందర్భంలో పర్యావరణం లాంటి సమస్యలు లేకపోతే మూల వనరుల సమస్య, వీటిని మనం పరిష్కరించుకోవాలంటే ఈ దిశగా వెళ్ళాలి. అందుకనే ప్రపంచం ఈరోజు ఈ సహకార వ్యవస్థని